ఈ యూట్యూబ్లో అసభ్యకరంగా వీడియోలు చేసే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు ఏం ఫీల్ అవుతూ ఉంటారు? అంటే వాళ్ళు అసలు సభ్య సమాజంలో తిరగడానికి అర్హులా కాదా? మనము గమనిస్తే గనకండి ప్రతి మనిషికి కూడాను వాళ్ళు అడల్ట్‌గా మారడానికి వాళ్ళ చిన్నప్పటి పెంపకం అండ్ పేరెంటింగ్ చాలా పెద్ద ఇన్‌ఫ్లూయెన్స్ అన్నది ప్లే చేస్తుంది. సో, చిన్నప్పుడు గాని వీళ్ళకు అంటే ప్రతి చైల్డ్‌కు కూడాను చైల్డే కాదు ప్రతి అడల్ట్‌కి కూడాను ఒక ఎమోషనల్ సేఫ్టీ, ఒక ప్రేమ, ఒక అప్రిసియేషన్, ఒక యాక్సెప్టెన్స్ ఇలాంటివి చిన్నప్పుడు దొరకనప్పుడు ఏమవుతుంది అంటే, ఇవన్నీ కూడాను సప్రెస్డ్ ఎమోషన్స్‌గా వాళ్ళకి చిన్నప్పుడు అది సప్రెస్డ్ ఎమోషన్స్‌గా లోపల ఉండిపోతుంది. ఈ భావోద్వేగానికి ఏది గురవుతున్నారో వాళ్ళకి అర్థం కూడా కాదు వాళ్ళకి ప్రాబ్లమ్ ఉందని. ఎందుకంటే చిన్నప్పుడు పెంపకంలో వాళ్ళకి కొన్ని లోపాలు ఏవున్నాయో, ఈ లోపాలు బాగా సప్రెస్ అయిపోయినప్పుడు వాళ్ళు చాలా పవర్‌లెస్‌గా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. సోషల్ మీడియాలో అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం డైరెక్ట్‌గా ఎవరితోనూ ఆ రియలిస్టిక్ సిట్యుయేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఒక వర్చువల్ వరల్డ్‌లో ఉంటాము. మనము అనుభవించని ఒక పవర్ ఏదుందో, ఆ పవర్ అన్నది ఈ సోషల్ మీడియా ద్వారా అనుభవించే ఒక అవకాశం అన్నది డెఫినెట్‌గా జరుగుతుంది. సో, దీని మూలం కారణంగానే పీపుల్ ఏంటి అంటే, ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌కి ఆ ఫ్రీడమ్ ఆఫ్ డిసగ్రీమెంట్ అంటే ఒక మాట ఒకరు చెప్పినప్పుడు నేను దీంతో ఒప్పుకోను అనడానికిను, అవతల మనిషిని కించపరిచి వీళ్ళు పవర్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడానికిను దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. సో, మనం చాలా వరకు ఈ ఈ ఈ సోషల్ మీడియా హేట్‌ని ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారో ఇన్ ద నేమ్ ఆఫ్ అది డార్క్ కామెడీ గావచ్చు, హ్యూమర్ గావచ్చు ఆర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అండి. రీజన్ ఏంటి అంటే వీళ్ళకు చాలా వరకు ఏమవుతుందంటే కొన్ని చాలా సప్రెస్డ్ ఎమోషన్స్ చిన్నప్పుడు వాళ్ళ పేరెంటింగ్‌లో వాళ్ళకు గురవ్వడం మూలాన వాళ్ళు ఏది చిన్నప్పుడు అనుభవించలేకపోయారో, అది అనుభవించడం కోసం దిస్ బికమ్స్ ఎ మీడియా. సో, ఈ కారణం మూలంగానే వీళ్ళేంటి అంటే వీళ్ళు ఎందుకంటే సోషల్ వాలిడేషన్ చిన్నప్పుడు దొరికుండదు. అంటే సమాజంలో నన్ను గుర్తించాలి అని ఒక భావన ప్రతి మనిషికి కూడా చాలా ఇంపార్టెంట్. అది చిన్నప్పుడు వీళ్ళకి దొరికుండదు. అది వీళ్ళు ఇప్పుడు నెగెటివ్ గానియండి, పాజిటివ్ గానియండి నాకైతే అటెన్షన్ దొరుకుతుంది. సో, దీంతో వీళ్ళేంటి అంటే ఏదో ఒక రూపంలో మనకు అటెన్షన్ కావాలి. పీపుల్ మనల్ని గుర్తించాలి. చిన్నప్పుడు నన్ను గుర్తించలేని నా పరిస్థితి ఏదుందో, అది నేను తీసుకోగలిగే అవకాశం అన్నది ఈ సోషల్ మీడియా ద్వారా ఏర్పడుతుంది. థ్యాంక్ యూ కవిత గారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళు కొద్దిగా డిప్రెషన్లో ఉంటారా? లేదు వాళ్ళు ఒక 10 మంది మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనగానే వాళ్ళకి ఏదన్నా కొమ్ములు వచ్చేస్తుంటాయా? ఇది చాలా వరకు అంటే ఇది పర్సన్ టు పర్సన్ స్పెసిఫిక్ ఉంటుందండి. ఇది మనం జనరలైజ్ చేయలేము. చాలా శాతం ఏంటి అంటే చైల్డ్‌హుడ్ ట్రామాస్ అయితే డెఫినిట్‌గా అది పెద్దయిన తర్వాత ఇలాంటి ఒక పర్సనాలిటీస్‌గా మారడం అన్నది జరుగుతుంది. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే రీసెంట్ ట్రామా వాళ్ళేమన్నా అండర్‌గో అయ్యుంటే గనక, ఆ ట్రామాని వాళ్ళు రిజాల్వ్ చేసుకోలేక, ఆ ట్రామా అలాగే ఉండిపోయి దాని నుంచి బయటపడడానికి ఇది ఒక కోపింగ్ మెకానిజమ్‌గా కూడా వాడుకునే అవకాశం గూడా ఉంటుంది. సో, అంటిల్ మనం స్పెసిఫిక్‌గా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాళ్ళ పెంపకం ఏంటి? వాళ్ళు చిన్నప్పుడు ఏ వాతావరణంలో పెరిగారు? వాళ్ళకు కావాల్సిన ఈ బేసిక్ నీడ్స్ అన్నవి మీటప్ అయ్యాయా? లేవా? ఒక స్పెసిఫిక్ ట్రామా ఏమన్నా అండర్‌గో అయ్యారా రీసెంట్‌గా? ఇలాంటివి మనకు తెలిస్తే తప్పితే ద కాంబినేషన్ ఆఫ్ బోత్ ద థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి చిన్నప్పుడు ఆల్రెడీ కొన్ని చైల్డ్‌హుడ్ ట్రామాస్ ఏర్పడి ఉండొచ్చు. పెద్దయిన తర్వాత ఇంకేదైనా ఒక ట్రామాటిక్ ఇన్సిడెంట్ జరిగుండొచ్చు. సో, వీళ్ళకి ఆల్రెడీ ఉన్న ఒక నెగెటివ్ లూప్ ఏదున్నదో అంటే వీళ్ళు పనికిరారనో, వీళ్ళెవరు అప్రిషియేట్ చేయరనో, యాక్సెప్ట్ చేయరనో, వీళ్ళెవరిని ప్రేమించరనో, ఇలాంటి ఒక సప్రెస్డ్ ఫీలింగ్స్ ఏవి ఉంటాయో, ఇవి వీళ్ళు పెద్దయిన తర్వాత వర్చువల్ మీడియాలో మనం ఎవరికీ కనెక్ట్ కాలేము కాదు కాబట్టి, సో, ఈ ట్రామా వచ్చి మళ్ళా వాళ్ళ చిన్నప్పటి ట్రామాని గుర్తు చేయడం అన్నది జరుగుతుంది. దాంతో వీళ్ళు మళ్ళా అదే లూప్‌లోకి వెళ్ళిపోయి ఇది ఆధారంగా వాళ్ళని వాళ్ళు పవర్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, దీనికి పలు కారణాలు ఉండొచ్చండి. ఒక్క కారణం అని చెప్పడానికి ఉండదు. సో, ఇట్ కెన్ బి అన్ ఇంపాక్ట్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ ఫ్యాక్ట్. మీరు ఇందాక అన్నట్లు ఇతరులను కించిపరిచి ఆనందించడం అనే ఒక సైకలాజికల్ డిఫెక్ట్ ఉంది కదా! దాన్ని మనం ఎలా అబ్జర్వ్ చేయాలి? అంటే జనరల్‌గా అంటారా? జనరల్ ఇది ఈ నలుగురికి సంబంధించిన విషయమే కాదు కదా. యూట్యూబ్లో అనేక మంది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు యూట్యూబ్లో.
చాలామంది చాలా ముఖ్యంగా స్త్రీలను ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్యలో అమ్మాయిలు విపరీతంగా వీడియోలు చేసుకుంటున్నారు, రీల్స్ చేసుకుంటున్నారు, కొద్దో గొప్ప ఫేమస్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాళ్ళను కూడా వీళ్ళు ఒక అల్లరి మూకలుగా తయారయ్యి వాళ్ళని రోస్ట్ పేరుతో విపరీతంగా అసభ్యకరమైన అవమానకరంగా వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి? వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అసలు? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది బాగా అర్థం అవ్వడానికి. లెట్ అస్ సే దట్ ఒక చిన్నప్పుడు ఒక చైల్డ్‌హుడ్‌లో ఇద్దరు పేరెంట్స్ మదర్ అండ్ ఫాదర్ గానియండి, లేకపోతే వాళ్ళ ప్రైమరీ కేర్ గివర్ అంటే ఎవరి కింద చైల్డ్ పెరుగుతుందో, ఇట్ కుడ్ బి ఎనీబడీ అండి. ఎవరి దగ్గర మాక్సిమం టైమ్ స్పెండ్ చేసి ఒక చైల్డ్ పెరిగిందో, వాళ్ళ దగ్గర వీళ్ళకి కొన్ని నీడ్స్ అన్నవి దొరకనప్పుడు, కొన్ని దొరకనప్పుడు ఏమవుతుంది అంటే, వీళ్ళు ఒక డెఫిషియన్సీతోనే వీళ్ళు పెరగడం అన్నది జరుగుతుంది. అంటే ఒక ఉదాహరణకి చెప్పాలి అంటే, లెట్ అస్ సే దట్ ఒక చైల్డ్‌కొచ్చి తల్లి, తండ్రి వాళ్ళు టైమ్ ఇవ్వలేకపోయారు. ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. అది ఇట్ కుడ్ బి అది ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. అది వాళ్ళ వాళ్ళ ఫినాన్షియల్ ప్రాబ్లమ్ కావచ్చు, లేకపోతే ఏవైనా కారణాలు కావచ్చు. కారణాలు ఏమన్నా కానియండి. ఆ చైల్డ్‌కి కావాల్సినంత టైమ్ అన్నది ఆ టైంకి ఇవ్వకపోవడం మూలాన ఏమవుతుంది అంటే, చైల్డ్ ఎప్పుడు కూడాను 2 రకాలుగా మారే అవకాశాలుంటాయి. అంటే టైమ్ ఒక్కొక్కసారి ఇచ్చి, ఒక్కొక్కసారి ఇవ్వనప్పుడు, అసలివ్వనప్పుడు. మనం 2 రకాలుగా కూడా ఆలోచిస్తే గనక, లెట్ అస్ సే ఒక తల్లిదండ్రులు ఆ చైల్డ్‌కి కావాల్సిన ప్రేమ గానియండి, ఒక ఎమోషనల్ సేఫ్టీ గానియండి, ఆ చైల్డ్ డెవలప్‌మెంట్‌కి కావాల్సిన అప్రిసియేషన్ కానియండి, లేకపోతే ఒక తప్పు చేసిన నాన్న ఇది దారి అని జడ్జ్‌మెంట్ లేకుండా లీడ్ చేసే ఒక మార్గం కానియండి, ఇలాంటివి ఇవ్వనప్పుడు ఏమవుతుందంటే, చైల్డ్ ఒక 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 2 టైప్స్ ఆఫ్ పర్సనాలిటీ ఆఫ్ అడల్ట్ కింద మారే అవకాశం ఉంటుంది. ఒకటేమవుతుంది అంటే వాళ్ళు పీపుల్ ప్లీజర్‌గా అవుతారు. మనం ఈ సోషల్ మీడియా వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. కొంతమంది మనం చూస్తుంటాము, అన్నిటికి లైకులు చేస్తుంటారు. నచ్చినా, నచ్చకపోయినా చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళకి చిన్నప్పుడు అప్పుడప్పుడు వీళ్ళకి నచ్చినప్పుడు వీళ్ళకి అటెన్షన్ దొరికింది. లే లే అంటే అప్పుడప్పుడు దొరకలేదు. సో వీళ్ళేంటి అంటే దొరకాలి అంటే నేనేదో మంచి చేయాలి, నేనేదో చెయ్యాలి అన్న తపన ఏదున్నదో ఒక పర్సనాలిటీ కింద మారి చాలా యాంగ్షియస్ అడల్ట్స్ కింద మారడం అనేది జరుగుతుంది. రెండో రకం ఏంటి అంటే ఇప్పుడు కంప్లీట్‌గా నెగ్లెక్ట్ చేసిన ఒక చైల్డ్‌హుడ్ ఉందనుకోండి. నెగ్లెక్ట్ చేసిన ఒక చైల్డ్‌హుడ్‌లో ఏమవుతుందంటే, నన్ను అంటే పేరెంట్స్ ఇంటెన్షన్ తప్పు ఉండదు. వాళ్ళేమంటే వీడు ఇండిపెండెంట్‌గా పెరగాలి అని కంప్లీట్‌గా అడిగింది అడిగినట్టు కొనిచ్చి వదిలేస్తారు. వీళ్ళేంటి అంటే, నేను చేసేది ఏదైనా కరెక్టే. ఎందుకంటే చిన్నప్పుడు నన్ను ఎవరు ఏమి చెప్పలేదు కాబట్టి, ఇప్పుడు కూడా నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు. నేను అనుకున్నది కరెక్ట్ అని వీళ్ళకి అవతల మనుషుల మీద తక్కువ భావన, వీళ్ళ మీద చాలా ఎక్కువ భావన ఉంటుంది. బట్ లోపల లోపల ఒక ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. ఈ సోషల్ మీడియా ఈ ఈ హేటర్స్ అందరూ ఇప్పుడు ఎవరున్నారో వీళ్ళు ఈ మనస్తత్వం కింద వీళ్ళు గురవుతారు. అంటే వీళ్ళకి ఒక యాంగ్జైటీ ఉంటది. వీళ్ళని యాక్సెప్ట్ చెయ్యరు అన్న ఒక ఆలోచన ఉంటది. అందుకని వీళ్ళు అవతల వాళ్ళని ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్‌గా నా పక్కనే ఒక మనిషి ఉంటే నేను కించపరచలేను. వర్చువల్ మీడియాలో నేను ఒక వీడియో పెట్టేసాననుకోండి. నాకు డైరెక్ట్ కనెక్షన్ లేదక్కడ. సో కొంతమంది తిడతారు. బట్ నా పవర్ అన్నది నేను ఎగ్జిబిట్ చేసుకోగలను. అదే రియల్ టైమ్ సిట్యుయేషన్స్‌లో అలా కుదరదు. సో ఇలాంటి ఇలాంటి ఒక ఇలాంటి ఒక సూచనలన్నవి మనము రెగ్యులర్ రెగ్యులర్ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్‌లోనే మనం చూడొచ్చు. కొంతమంది అందరిని తిట్టడం, ఎప్పుడు అందరూ చెడు అనుకోవడం, అవతల వాళ్ళని చెడు తప్పితే వీళ్ళకి మంచి ఫీల్ అవ్వకపోవడం. ఇలాంటి సూచనలు గాని మనం గమనిస్తూ ఉంటే గనక విత్ ద కైండ్ ఆఫ్ ఫెసిలిటీ ఆఫ్ సోషల్ మీడియా నౌ సో ఈ ప్రాబబిలిటీ ఆఫ్ సోషల్ హేట్ పెరగడానికి ఛాన్సెస్ అయితే చాలా చాలా హై ఉంటాయి. థ్యాంక్ యూ కవిత గారు. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే కొద్దిగా ఏదో పని ఉంటే వెళ్ళడం వల్ల ఫస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక సామ్రాజ్యలక్ష్మి గారు, ఫస్ట్ మీ దగ్గరికి వస్తాను. ఈ పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు వావి వరుసలు లేకుండా ఇష్టం వచ్చినట్టు రోస్ట్ చేయడం అనేది మనం ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది.